ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో జరుగుతున్న టికెట్ టు ఫినాలే టాస్క్‌కి సంబంధించి భరణి గారికి హార్ట్ బ్రేకింగ్ ఎపిసోడ్ అయితే రాబోతుందని మనం ఖచ్చితంగా చెప్పగలం. అయితే నిజాయితీగా ఆడుతూ, నిజాయితీగా గెలిచే వాళ్ళకి రోజులు లేవా అంటే, భరణి, రితుకి సంబంధించిన టాస్క్‌ని చూస్తే మనకదే క్లియర్‌గా అర్థమవుతూ ఉంటుంది. అయితే చాలామంది రితుని సపోర్ట్ చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అది ట్రయాంగిల్ కరెక్ట్‌గానే పెట్టింది కదా రితు అంటున్నారు. అసలు తప్పు చేసింది ఆ ట్రయాంగిల్ విషయంలో కాదు ఫ్రెండ్స్. చాలా పెద్ద గొడవ జరిగింది. అయితే ఆ గొడవకి సంబంధించి అది కేవలం భరణి, రితు మధ్యన కాదు. భరణి వర్సెస్ కళ్యాణ్, అలాగే భరణి వర్సెస్ సంజన, భరణి వర్సెస్ రితు, ఇలాగా ఒక ఎపిసోడ్ అంటే టికెట్ టు ఫినాలే అంటే చాలా పెద్ద టాస్క్. ఆల్మోస్ట్ 1 వీక్ నడుస్తుంది. అంటే ఇప్పుడు మనకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అంటే ఎలా ఉంటది? దాదాపుగా 1 వీక్ పాటు నడుస్తది. చివర్లో ఒక కెప్టెన్ అవుతాడు. రకరకాల గేమ్స్, ఫ్రాడ్స్, ఫౌల్స్, నిజాయితీలు, ఎలివేషన్‌లు ఇన్నుంటాయి. అయితే ఈ క్రమంలో భరణి వర్సెస్ కళ్యాణ్‌కి ఎందుకు అంత పెద్ద గొడవ జరిగింది? అలాగే రితు చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటి? అసలు ఈ రితు ఎందుకు ఇన్ని కన్నింగ్ గేమ్స్ ఆడుతది? మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే రితుతో పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలివేట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్‌లో ఒక 2 వీక్స్ బ్యాక్ రితు వర్సెస్ సంజన ఒక గొడవైతే జరిగింది. మీ ఇద్దరు అంటి పెట్టుకొని ఉంటారు అనేసి అనడంతో, అది కాస్త అంటే రితు వర్సెస్ సంజననే జరిగినప్పటికీ కూడా, అక్కడ హోస్ట్ సార్ రితుని సపోర్ట్ చేసి సంజనని తిట్టినప్పటికీ కూడా, సంజన గారే కరెక్ట్ అని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా కూడమే కాకుండా, టోటల్‌గా సంజన గారు అసలు యునానిమస్ ఓటింగ్‌తో ఎళ్ళిపోయారావిడ. అప్పటి వరకు కొంచెం అటు ఇటుగా బాటమ్‌లో ఉన్నారు సంజన గారు. ఎప్పుడైతే రితు ఒక కన్నింగ్‌నెస్‌ని, ఆమె ఒక సేఫ్ గేమింగ్‌ని బయట పెట్టారో, అప్పుడు ఒక్కసారిగా సంజన గ్రాఫ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పొచ్చనమాట. అయితే ఇంతకీ భరణి గారి విషయంలో జరిగిన మోసం ఏంటి అంటే, మనం ప్రోమోలో చూసింది చాలా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే రితుని కవర్ చేయటం కోసం బిగ్ బాస్ వాళ్ళు చాలా చేస్తున్నారు. ఎక్కడ భరణి గారికి సింపతి వచ్చేస్తదో, ఎక్కడ ఓట్లు పడిపోతాయో, ఎక్కడ రీతు ఎలిమినేట్ అయిపోతుందో సుమన్ శెట్టి గారి బదులు అని చెప్పేసేసి ఈ బిగ్ బాస్ ఈ జిమ్మిక్‌లన్నీ ప్రోమోలతోనే చేస్తుంటారు. అలాగే లైవ్‌ని కూడా మనకి ఈ మధ్య కాలంలో గేమ్ చూపించకుండా జస్ట్ వాళ్ళ చూస్తున్న వాళ్ళ మొహాలు చూపించడం కూడా కారణం ఏంటంటే, అక్కడ గేమ్స్‌లో ఎవరు తొండి ఆడతారనే విషయాన్ని ముందుగానే కనిపెట్టి ఖచ్చితంగా దాన్నైతే మాత్రం బిగ్ బాస్ కవర్ చేసేస్తున్నాడు. సరే, ఇంతకీ మరి కళ్యాణ్ ఎందుకు ఏడ్చాడు? కళ్యాణ్ విషయం ఏంటి అనేది చూస్తే ఖచ్చితంగా రితు, భరణి అలాగే కళ్యాణ్ మధ్య గొడవ ఏంటంటే, రితు అండ్ భరణి గారికి ఇద్దరికీ కూడా ఇందాక మన ప్రోమోలో చూసిన టాస్క్ జరిగింది కదా! రితు 1 కాదు, 2 కాదు, ఆల్మోస్ట్ 3 తప్పులు చేసింది. ఒకటేంటంటే, ఆమెకు దొరికిన షేప్స్ కొన్నిటిని అంటే ఎవరికి భరణి గారికి కావాల్సిన సర్కిల్ ఏదైతే ఉంటుందో, ఆ సర్కిల్‌ని తను దాచేసిందనమాట. ఒక డ్రమ్‌లో పెట్టి దాచేసేసింది. దాచేసిన తర్వాత ఆయనకి దొరకకుండా చేసేసిందనమాట. అంతేకాకుండా రింగ్ విషయంలో కూడా చాలా పెద్ద మోసం చేశారు. అంటే ఇప్పుడు భరణి గారు సర్కిల్ అని ఒక షేప్ పెట్టారు గదా! ఆ సర్కిల్ షేప్‌ని ఏం చేసిందంటే, ఎక్కడ కనిపించకుండా దాచింది. కానీ అక్కడి నుంచి కూడా భరణి గారు తీస్తున్నారని చెప్పేసేసి తన షర్ట్ లోపలైతే పెట్టేసుకుందనమాట. ఎప్పుడైతే షర్ట్ లోపల పెట్టేసుకుందో, ఆ అమ్మాయి విషయంలో భరణి గారు ఏమీ చేయలేకపోయారు తెలిసినా కూడా. దాన్ని పోనీ వేరేది ఎతుకుదామా అంటేనేమో రితు ఆడేసి గెలిచేసిందనమాట. అయితే అప్పుడు భరణి గారేంటంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎంత ఎమోషనల్ అయిపోయారంటే, ఫస్ట్ నుంచి కూడా ఈ రితు నన్ను ఇలాగే టార్చర్ చేస్తుంది. అప్పుడు రంగులు పూసుకునే కెప్టెన్సీ టాస్క్‌లో కూడా నన్ను ఔట్ చేసేసింది. ఆ తర్వాత కూడా ఇంకొక టాస్క్‌లో కూడా నా విషయంలోనే తను తేడా చేసింది. నిన్న కూడా రంగులు పూసే టాస్క్‌లో కూడా మీరు ఇవాళ ఎపిసోడ్‌లో చూస్తారు కదా! రంగులు పూసే టాస్క్‌లో ఎక్కువగా రితు వచ్చేసరికి కళ్యాణ్‌ని కదిలించకుండా భరణి గారిని తోసేద్దాం బయటికి అన్నట్టుగానే టార్గెట్ చేస్తూ వచ్చిందనమాట. అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరికీ పడట్లేదు అన్నట్టే చెప్పొచ్చు. మరి ఇంతకీ కళ్యాణ్ విషయం ఏమైంది? కళ్యాణ్ ఇదేంటి అంటే, అప్పుడు ఒక బల్బ్ టాస్క్ జరిగింది గుర్తుందా? అప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. అప్పుడు హోస్ట్ సార్ తనుజకి ఒక వీడియో చూపిచ్చాడు. అదేంటంటే, డెమోన్ పవన్ సైగ చేస్తేనే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అని చెప్పేసేసి ఒక వీడియో చూపిచ్చారు. అయితే ఆ వీడియోలో తనుజ తప్పులేదు, భరణి తప్పులేదు, డెమోన్ తప్పులేదు, కళ్యాణ్ తప్పులేదు, నలుగురు తప్పు లేదు. అది మనందరికీ తెలిసిందే చూసే ఆడియన్స్‌కి. కానీ అదేమైంది, ఎప్పుడైతే తనూజకి చూపించడం జరిగిందో, ఓకే. తనూజకి చూపించడం జరిగిందో, అప్పుడు తనూజ ఏంటంటే, ఒకసారి కళ్యాణ్‌ని అడిగింది. ఏమనంటే ఆహ్
నీకెవరైనా హెల్ప్ చేశారా నువ్వు కెప్టెన్ అవ్వడానికి అనేసేసి కళ్యాణ్ అడిగింది. అడిగితే కళ్యాణ్ అన్నాడు, లేదు లేదు అదేం లేదు అనేసి అన్నాడు. కానీ ఏమైంది మధ్యలో శ్రీజ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది కదా! శ్రీజ ఏం చేసిందంటే కళ్యాణ్‌కి మొత్తం విషయం చెప్పేసింది. చెప్పిన తర్వాత అది కాస్త ఆగుతుందా? ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఏంటంటే, ఎప్పుడైనా సీక్రెట్స్‌గా ఉండాలంటే బయటున్న వాళ్ళు లోపలికి రాకుండా ఉంటేనే సీక్రెట్స్‌గా ఉంటాయి. తనూజ నోట్లో నుంచి తనూజ చెప్పలేదు. కానీ శ్రీజ చెప్పేయడంతో అది కాస్త టోటల్ పాకిపోయింది. ఎక్కడ భరణి గారు గూడా ఎళ్ళిపోయారు కదా! బయటికెళ్ళిపోయారు కదా! బయటికెళ్ళి చూసారు కదా! భరణి గారు కూడా ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు కదా! ఆ టైంలో కూడా అది చూసేయడం జరిగిందనమాట. అప్పుడు వాళ్ళకి సంబంధించిన పీఆర్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు కదా! "నువ్వు అప్పుడు కెప్టెన్ అయ్యి ఉండేవాడివి. కానీ ఇలా ఇలా జరిగిందని హోస్ట్ సార్ చూపించారు" అనంగానే ఆ టాపిక్ తెర మీదకొచ్చింది. అలాగే సంజన గారితో కూడా గొడవ ఎందుకయిందంటే, సంచలగ్గా రీతు చేస్తున్న తప్పుని తను కనిపెట్టలేకపోయిందని చెప్పేసి కూడా భరణి గారు సీరియస్ అయ్యారన్నమాట. సో, ఏమైందంటే ఇక కళ్యాణ్‌ని ఏమన్నారంటే భరణి గారు, "నీ వల్లే ఇలా అయింది. నువ్వు అప్పుడు కూడా అంతే నీకు డెమోన్ హెల్ప్ చేయడం వల్ల కెప్టెన్ అవ్వాల్సిన నేను అవ్వలేకపోయాను. నువ్వు కెప్టెన్ అయ్యావు" అనేసేసి అంటే, అప్పుడు కళ్యాణ్ ఏడ్చేసాడంట. నేనే తప్పు చేయకుండా నన్ను ఇన్ని మాటలు అంటున్నారు అనేసేసి ఏడ్చేయడం జరిగిందంట. దానికి తనూజ కూడా నాకు చూపించారు. అది హోస్ట్ సార్ మీరెలా మాట్లాడతారంటే, నేను చూసాను బయటికెళ్ళిన తర్వాత నేను చూసాను అనేసి తను చెప్పడం అయితే జరిగిందంట. అయితే భరణికి, కళ్యాణ్‌కి అలాగే కళ్యాణ్‌కిను ఇంకా కళ్యాణ్ ఏమైందంటే కాసేపు ఏడ్చి బాధపడి నేను గాని, డెమోన్ గాని ఎక్కడా కూడా ఏ తప్పు చేయలేదు అని జెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఆ రోజు మీ ఇద్దరు ఒకే రకమైన షూస్ గూడా వేసుకున్నారు. అది షూస్ పరంగా కూడా మీరు అలా కన్‌ఫ్యూజ్ అయితున్నట్టయితే నేను ఏ తప్పు చేయలేదని జెప్పేసి కళ్యాణ్ చాలా స్ట్రాంగ్‌గా వాదించాడంట. ఆ వారించడంలో చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసాడంట. అంటే తనైన కెప్టెన్సీ కూడా తప్పు కెప్టెన్సీనా అన్నట్టుగా తను ఏడ్చేయడం అయితే జరిగిందంట. అయితే ఇక టోటల్‌గా అయితే మరి సంజన గురించి భరణి గారైతే ఇలా మాట్లాడారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, సన్ మన రితుతో ఎవరు ఆడతారో వాళ్ళకి ఎలివేషన్ రావడము, సింపతి రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ రితు ఒక్క టాస్క్ కూడా నిజాయితీగా ఆడి మనిషి ఒక ఎలివేషన్ తనకు తాను తెచ్చుకొని యెస్ నేనొక గేమర్‌ని అని అనిపించుకోదనమాట. ఇక తనకు సంబంధించి తన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓహో! ఇలా కూడా ఆడొచ్చు. ఇంత గొప్పగా స్ట్రాటజీ ఏసిందని వాళ్ళలో వాళ్ళే ఊహాగానాలు చేసుకోవచ్చు కానీ, రితుని నమ్ముకుంటే మాత్రం ఎవ్వరైనా సరే నడి రోడ్లో మునిగిపోవాల్సిందే. అందుకనే ఖచ్చితంగా డెమోన్ గూడా అంతే గదా! ఇప్పుడు డెమోన్ యాక్చువల్లీ చెప్పాలంటే టాప్ 5 కంటెస్టెంట్ ఫిక్స్డ్ కంటెస్టెంట్. కానీ ఈ రితు చేసిన అలిగేషన్స్ వల్ల అయితేనేమి గాని, అంటే రెచ్చగొట్టి వదులుతుందనమాట డెమోన్‌ని గూడా. డెమోన్ ఏంటంటే ఏం మాట్లాడలేక ఇప్పుడు డెమోన్ ఏంటంటే స్వతహాగా కొంచెం సైలెంట్‌గా ఉండే పర్సనాలిటీ అనమాట. గేమ్స్‌లో గాని, వాటిలో గాని పర్ఫార్మెన్స్ ఇచ్చే మనిషి గానీ, ఎక్కువగా ఓ అరిచేసి, కేకలేసేసి ఇలాంటివి చేసే పర్సన్ కాదు. కానీ అలాంటి పర్సన్‌ని కూడా రెచ్చగొట్టి ఇంక తనకి సంబంధించి ఊహించని ఫలితాలు లాక్కోవాలని జెప్పేసి ప్రయత్నించి, చాలా ఎక్కువగా తన గేమ్‌ని ట్రిగ్గర్ చేసింది రితు. ఇక భరణి గారైతే మాత్రం ఔట్ బర్స్ట్ అయిపోయారనమాట. ఎందుకంటే ఆయన పాపం కెప్టెన్ అవ్వలేదు. ఓకే. కెప్టెన్ అవ్వలేదు. సర్లే ఏదో టికెట్ ఫినాలే అని బ్రహ్మాండంగా ఆడుతున్నప్పుడు ఈ రకంగా ఈ కన్నింగ్ స్ట్రాటజీ రితు వేయడం వల్ల మొత్తం అంతా కూడా హౌస్‌లో రచ్చయింది. కళ్యాణి ఏడవటం, సంజన ఏడవడం, భరణి గారు కొట్టుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి.